హాయ్ గైస్, ఈ వీడియో టాపిక్ వచ్చేసి ఎక్స్టెన్షన్ మెథడ్స్. సో సి షాప్లో ఎక్స్టెన్షన్ మెథడ్ అనే కాన్సెప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్ గైస్. సో దీని గురించి అయితే ఈరోజు టోటల్గా తెలుసుకుందాం. ఎక్స్టెన్షన్ మెథడ్ని సింపుల్గా చెప్పాలంటే యాడింగ్ అ న్యూ మెథడ్ లేదా ఫంక్షనాలిటీ. సో ఫంక్షనాలిటీని కానీ మెథడ్ని కానీ ఎగ్జిస్టింగ్ క్లాస్కి అటాచ్ చేయడం అంటే యాడ్ చేయడం. సో యాడ్ చేయడాన్నే యాడ్ చేసే కాన్సెప్ట్ని మనం ఎక్స్టెన్షన్ మెథడ్ అంటాం. అయితే ఈ యాడ్ చేసే కాన్సెప్ట్లో ఎక్స్టెన్షన్ మెథడ్లో ఏంటంటే మనకి ఎటువంటి ఇన్హెరిటెన్స్ అవసరం లేదు. యాక్చువల్ క్లాస్ ఒరిజినల్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని మనం మాడిఫై చేయాల్సిన పని లేదు, రీకంపైల్ చేయాల్సిన పని లేదు. సో దాంతో దీనికి సంబంధం కూడా అవసరం లేదు. ఈవెన్ మీరు మీ ఓన్ క్లాస్కి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్బుల్డ్ క్లాసెస్ అయినా స్ట్రింగ్, ఇంట్ లేదా ఇట్లాంటి వాటికి మీరు ఎక్స్టెన్షన్ మెథడ్స్ రాయొచ్చు. అలాగే థర్డ్ పార్టీ లైబ్రరీస్లో ఉండే క్లాసెస్ లైక్ మనకి ఐటెక్స్ట్ షార్ప్ అనే ఒక లైబ్రరీ ఉంది, పీడిఎఫ్ కన్వర్టర్ది. సో దాంట్లో కూడా మీరు కావాలంటే మెథడ్స్ అనేవి యాడ్ చేయొచ్చు. త్రూ దిస్ ఎక్స్టెన్షన్ మెథడ్ మీకు ఉన్న లైబ్రరీని కానీ క్లాస్ను కానీ దేన్ని మాడిఫై చేయకుండా, దాంతో సంబంధం లేకుండా సపరేట్గా ఒక ఎక్స్టెన్షన్ మెథడ్ అనేది క్రియేట్ చేసి మీరు అటాచ్ చేయాలనుకున్న క్లాస్కి అటాచ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఎక్స్టెన్షన్ మెథడ్ గురించి మనం ప్రాక్టికల్గా చూద్దాం గైస్. దీన్ని ఎక్స్టెన్షన్ మెథడ్ అనేది మనం క్లాస్కి అటాచ్ చేయొచ్చు. జనరల్గా మనకి ఒక క్లాస్కి ఫంక్షనాలిటీ యాడ్ చేయాలంటే, ఏదైనా మెథడ్స్ యాడ్ చేయాలంటే, క్లాస్ని మాడిఫై చేయకుండా యాడ్ చేయాలంటే మనకున్న కాన్సెప్ట్ ఏంటి? ఇన్హెరిటెన్స్, రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం అనమాట. ఒక రిలేషన్షిప్ క్లాస్ అనేది క్రియేట్ చేయాలి. అయితే ఇక్కడ మనకి ఇన్హెరిటెన్స్తో అవసరం లేదు. సో ఇన్హెరిటెన్స్తో పని లేకుండానే ఒక మెథడ్కి మనం ఎక్స్టెన్షన్ మెథడ్ ఎలా రాయాలనేది ఈ వీడియో అయితే చూద్దాం గైస్. అయితే మనం క్లాస్కే కాదు, స్ట్రక్చర్కి ఇవ్వచ్చు, అలాగే ఇంటర్ఫేస్కి యాడ్ చేయొచ్చు. అలాగే మీరు ఎక్స్టెన్షన్ మెథడ్ సీల్డ్ క్లాస్ కూడా మీరు రాయొచ్చు అనమాట. సో దీనికి ఉన్న కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్టెన్షన్ మెథడ్, ఎక్స్టెన్షన్ ఇక్కడ ఎంప్లాయ్ క్లాస్ ఉంది కదా. సో ఎంప్లాయ్ క్లాస్లో 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎటువంటి మెథడ్స్ లేవు. సో ఇక్కడ నేను స్టాటిక్ క్లాస్ రాశాను, స్టాటిక్ మెథడ్ రాశాను. సో ఇక్కడ మెథడ్ నేమ్ ప్రింట్ ఎంప్లాయ్ ఉంది. సో ఈ ప్రింట్ ఎంప్లాయ్ అనే మెథడ్ని ఈ క్లాస్కి అటాచ్ చేయాలనుకోండి, అంటే ఈ క్లాస్ ఆబ్జెక్ట్లో చూసినప్పుడు మనకి ఈ మెథడ్ అనేది రావాలనుకోండి. సో ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ పారామీటర్లో దిస్ అనే కీవర్డ్ అనేది పంపించాలన్నమాట. సో ఈ దిస్ అనే కీవర్డ్ పంపించినప్పుడు ఏమవుతుందంటే ఈ స్టాటిక్ మెంబర్ ఖాతా నాన్ స్టాటిక్ అవుతుంది. అలాగే ఈ మెథడ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ప్రొవైడ్ చేసిన పారామీటర్లో ఉన్న క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్కి అటాచ్ అవుతుంది అనమాట. క్లాస్ కానీ స్ట్రక్చర్ కానీ ఇంటర్ఫేస్ కానీ సో ఈ క్లాస్కి అనేది అటాచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఎంప్లాయ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. సో ఎంప్లాయ్ డాట్ చూసినప్పుడు మనకి ఈ ప్రింట్ ఎంప్లాయ్ అనే మెథడ్ అనేది చూపిస్తుంది. కాల్ చేసినప్పుడు మనకి ఈ మెథడ్ అనేది కాల్ అవుతుంది అనమాట. సో జనరల్గా అయితే మనకి ఇక్కడ ఎటువంటి మెథడ్స్ లేవు, బట్ ఈ ఎక్స్టెన్షన్ మెథడ్ కాన్సెప్ట్ వల్ల ఏంటంటే మనం ఒక మెథడ్ని బయట రాసిన మెథడ్ని క్లాస్కి మనకు కావాల్సిన క్లాస్కి అటాచ్ చేయొచ్చు అనమాట. సో ప్రాక్టికల్గా దీన్ని ప్రోగ్రామాటికల్గా చూద్దాం గైస్. ఇక్కడ ఎంప్లాయ్ క్లాస్ ఉంది, ఇందులో నేను ప్రజెంట్ 2 ఎంప్టీ మెథడ్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో టైం బీయింగ్ నేను లాజిక్ ఏం ప్రొవైడ్ చేయట్లేదు. సో యాడ్ ఎంప్లాయ్, ఎడిట్ ఎంప్లాయ్ 2 మెథడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ యూటిలిటీ ఎక్స్టెన్షన్స్ అనే క్లాస్ ఉంది. సో ఇందులో ఒక మెథడ్ రాశాను, స్టాటిక్ మెథడ్. సో ఇక్కడ నేను ఎక్స్టెన్షన్ మెథడ్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు, ఇది జనరల్గా ఒక క్లాసు. ఆ క్లాస్లో మనకి ఎంప్లాయీ ఆబ్జెక్ట్ని ఇన్పుట్గా తీసుకుంటుంది, అందులో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నేను ఒక ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్లో ప్రింట్ చేయడానికి మెథడ్స్ ఉన్నాయంటే ఏమీ లేవు, ఓన్లీ యాడ్ ఎంప్లాయీ ఉంది, ఎడిట్ ఎంప్లాయీ ఉంది అండ్ ప్రాపర్టీస్ ఉన్నాయి అండ్ ఈక్వల్ మెథడ్, గెట్ హ్యాష్ కోడ్, ఇవన్నీ కూడా ఆబ్జెక్ట్ క్లాస్కి సంబంధించిన మెథడ్స్ అనమాట. మనం ఏ క్లాస్ రాసినా అందులో ఉన్న ఆబ్జెక్ట్లో ఉన్న ఈ మెథడ్స్ కూడా ఇక్కడికి వస్తాయి, ఎందుకంటే అన్ని క్లాసెస్ కూడా బై డిఫాల్ట్గా ఆబ్జెక్ట్ అనే క్లాస్ని ఇంప్లిమెంట్ చేస్తాయి కాబట్టి, అంటే ఇన్హెరిట్ దానికి సంబంధించినవి కాబట్టి. సో ఇక్కడ టాపిక్ వచ్చేసి ఎక్స్టెన్షన్ మెథడ్స్. సో ఇప్పుడు మనకి ప్రింట్ ఎంప్లాయ్ అనే మెథడ్ని మనం కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాల్సి ఉంటుంది? యూటిలిటీ ఎక్స్టెన్షన్స్ క్లాస్ నేమ్తో, ఇది స్టాటిక్ మెథడ్ కాబట్టి మనం ఆబ్జెక్ట్ ఏం క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. సో ఇందులో ఇక్కడ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ అనేది ఇన్పుట్ కాబట్టి వీ హ్యావ్ టు పాస్ ఎంప్లాయ్ ఆబ్జెక్ట్ ఆల్సో.
సో దీన్ని మనం కాల్ చేసామనుకోండి ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ మనకి యుటిలిటీ ఎక్స్టెన్షన్స్ అనే క్లాస్ సపరేట్ క్లాసు, ఇది ఇక్కడ ఉన్న మెథడ్ కూడా ఈ క్లాసుకు సంబంధించింది ఇప్పుడు. సో అందుకని ఆ క్లాస్ నేమ్ తోటే మనం పిలవగలిగాం. సో ఇక్కడ డీటెయిల్స్ చూసినట్టయితే ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి ప్రింట్ అయినాయి. సో అయితే మన టార్గెట్ ఏంటి, ఈ ప్రింట్ ఎంప్లాయీ అనే మెథడు ఈ క్లాస్కి అటాచ్ అవ్వాలి. సో ఇక్కడ మనకి ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే, లేదంటే ఈ క్లాస్తో మనకి పని లేకుండానే ఈ ప్రింట్ ఎంప్లాయీ అనే మెథడ్ అనేది కాల్ అవ్వాలన్నమాట. సో మనకి ఒక మెథడ్ కాల్ అవ్వాలంటే ఒకటి క్లాస్ నేమ్తో కాల్ చేయాలి, లేదంటే ఆ క్లాస్కి సంబంధించిన ఆబ్జెక్ట్తో కాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్టెన్షన్ మెథడ్ అనే కాన్సెప్ట్ ద్వారా ఈ మెథడ్ని ఈ క్లాస్కి అటాచ్ చేయబోతున్నాను. సో అదేలాగంటే సో ఎక్స్టెన్షన్ మెథడ్స్ మనం క్లాస్ స్టాటిక్ క్లాస్ అయి ఉండాలి, సో క్లాస్ స్టాటిక్ అయి ఉండాలి, అలానే మెథడ్ ఆల్రెడీ స్టాటిక్ ఉంది. సో దాంతోపాటు ఇక్కడ మనం ఫస్ట్ పారామీటర్ ముందు దిస్ కీవర్డ్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ దిస్ కీవర్డ్ వల్ల ఏంటంటే ఈ స్టాటిక్ మెంబర్ కాస్త నాన్ స్టాటిక్గా మారుతుంది, అలాగే ఈ మెథడ్ అనేది ఈ ఎంప్లాయీ క్లాస్కి అటాచ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఈ యుటిలిటీ ఎక్స్టెన్షన్ మెథడ్తో సంబంధం లేదు. సో దీన్ని తీసేసేయండి. సో దీన్ని రిమూవ్ చేసి సో ఈ ఎంప్లాయీ ఆబ్జెక్ట్ ఉంది కదా, సో ఈ ఎంప్లాయీ క్లాస్కి సంబంధించిన ఎంప్లాయీ ఆబ్జెక్ట్. సో దీన్ని ఇప్పుడు డాట్ చూసినట్టయితే మనకి ఈ ఇంతకుముందు మనకి ఓన్లీ యాడ్ ఎంప్లాయీ అండ్ ఎడిట్ ఎంప్లాయీ మాత్రమే ఉంది. ఎడిట్ ఎంప్లాయీ అలానే యాడ్ ఎంప్లాయీ. సో యాడ్ ఎంప్లాయీ ఉంది, ఎడిట్ ఎంప్లాయీ మాత్రమే ఉంది. ఇప్పుడు చూసినట్టయితే మనకి ప్రింట్ ఎంప్లాయీ కూడా ఉందన్నమాట. సో ఈ ప్రింట్ ఎంప్లాయీ చూసినట్టయితే ఇది మనకి ఇక్కడ యారో కిందకు ఉంది. సో ఈ ఐకాన్ చూసినట్టయితే యారో అనేది కిందకు ఉంది. సో ఎక్స్టెన్షన్ మెథడ్కి ఏంటంటే ఇట్లా యారో కిందకు ఉంటుంది అనమాట. సో ఇదే ఐడెంటిఫికేషన్. సో ఇక్కడ మనకి యాడ్ ఎంప్లాయీ, సో ఇందులో మనకి యాడ్ ఎంప్లాయీ, ఎడిట్ ఎంప్లాయీ ఎలాగైతే యాక్సెస్ చేయగలుగుతున్నామో సో అదే విధంగా మనం ప్రింట్ ఎంప్లాయీని కూడా ఇక్కడ యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో ప్రింట్ ఎంప్లాయీ ఇది ఎక్స్టెన్షన్ మెథడ్ కాబట్టి డైరెక్ట్గా మనం ఆబ్జెక్ట్కి అటాచ్ చేసి కాల్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి పారామీటర్స్ పాస్ చేయాల్సిన పని లేదు. మీకు కావాలంటే ఇంకొన్ని పారామీటర్స్ కూడా పాస్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు పాస్ చేసే పారామీటర్స్ అనేవి ఇక్కడ ఇన్పుట్ పారామీటర్స్గా ట్రీట్ చేయబడతాయి. బట్ ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ పారామీటర్గా వస్తుంది అండ్ ఇది బైండింగ్ పారామీటర్గా ఉంటుందన్నమాట. సో దీని తర్వాత మీరు డిక్లేర్ చేసే ఏ పారామీటర్స్ అయినా అవి ఇన్పుట్ పారామీటర్స్గా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు యాక్చువల్గా మనకి ఈ మెథడ్ అనేది యూటిలిటీ ఎక్స్టెన్షన్స్లో ఉంది, బట్ దీంతో సంబంధం లేకుండానే మనం ఎంప్లాయీ ఆబ్జెక్ట్తో కాల్ చేయగలుగుతామన్నమాట. అంటే ఈ మెథడ్ అనేది ఈ ఎంప్లాయీ క్లాస్కి ఎంప్లాయీ ఆబ్జెక్ట్కి అటాచ్ అయిందనమాట, బైండ్ అయిందనమాట. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేసామనుకోండి, ఆబ్వియస్లీ మనకి ఇంతకుముందు ఏదైతే రిజల్ట్ వచ్చిందో అదే రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా. సో ఈ ఎక్స్టెన్షన్ మెథడ్స్ నాట్ ఓన్లీ మన క్లాసెస్కే కాదు, మన థర్డ్ పార్టీ లైబ్రరీస్కైనా వచ్చు, లేదా స్ట్రింగ్ క్లాస్కైనా కానీ, లేదా ఇంటిజర్ క్లాస్కైనా దేనికైనా వచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ వేరియబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను గైస్. సో స్ట్రింగ్ వేరియబుల్ str వాల్యూ ఈక్వల్ టు సంథింగ్ ఏదో ఒక ASP4UT అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ క్లాస్కి సంబంధించి సో ఈ స్ట్రింగ్ అనేది కూడా ఒక క్లాసే. సో ఈ స్ట్రింగ్ అనే క్లాసు సో ఈ స్ట్రింగ్ అనే ఆబ్జెక్ట్లో మనం చూసినట్టయితే ఇందులో కూడా చాలా మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఈ చాలా మెథడ్స్లో మనకి చాలా వరకు ఇట్లా యారో అనేది డౌన్కు ఉంది. సో ఐకాన్ చూసినట్టయితే యారో డౌన్కు ఉంది. సో ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ మెథడ్స్ అనమాట. సో ఇవన్నీ స్ట్రింగ్ క్లాస్లో కాకుండా సపరేట్ క్లాస్లో డెవలప్ చేశారని అర్థం. సో స్ట్రింగ్ క్లాస్లో డెవలప్ చేసిన మెథడ్స్ చూసినట్టయితే క్లోన్ కానీ, కంపేర్ టు కానీ, కంటెంట్స్ కానీ, కాపీ టు కానీ ఇవన్నీ కూడా స్ట్రింగ్ క్లాస్లో డెవలప్ చేసిన మెథడ్స్. సో యారో ఏదైతే ఉందో యారో ఉన్న మెథడ్స్ అనేవి ఎక్స్టెన్షన్ మెథడ్స్ కిందకు వస్తాయి అన్నమాట. సో అలాగే గైస్, సో ఇక్కడ దీనికి ఉన్న లిమిటేషన్స్ చెప్పాలంటే మనకి ఇప్పుడు సో మనకి ప్రింట్ ఎంప్లాయీ అనే మెథడ్ అనేది మనకి యాక్చువల్గా ఎంప్లాయీ క్లాస్లో లేదు, ఓన్లీ బయట డెవలప్ చేసాం, దీనికి అటాచ్ చేసాం. అయితే సో ఇక్కడ నేను ఒక మెథడ్ రాస్తున్నాను. సో ఈ మెథడు ప్రింట్ ఎంప్లాయీగా డిక్లేర్ చేసాం అనుకోండి. సపోజ్ ఆల్రెడీ ఈ మెథడు డెవలప్ అయ్యి ఉంది, ఈ క్లాస్ ఎప్పుడో డెవలప్ చేశారు.
టెస్టింగ్ చేశారు, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. అయితే మనం కొత్తగా ఒక ఎక్స్టెన్షన్ మెథడ్ రాసాము. ఆ ఎక్స్టెన్షన్ మెథడ్ నేమ్ ఏంటంటే ఆల్రెడీ ఉన్న మెథడ్ నేమ్ తీసుకున్నాం. సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మనం కాల్ చేసినప్పుడు ఈ మెథడ్ ఎక్స్టెన్షన్ మెథడ్ కాల్ అవ్వకుండా యాక్చువల్ క్లాస్లో ఉన్న మెథడ్ అనేది కాల్ అవుతుంది అనమాట. సో మనకి ప్రయారిటీ అనేది యాక్చువల్ మెథడ్లో ఉన్న యాక్చువల్ క్లాస్లో ఉన్న మెథడ్కి మాత్రమే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను కాల్ చేశాను అనుకోండి. సో డీబగ్ చేసి చూద్దాం సో దట్ యూ కెన్ అండర్స్టాండ్. సో డీబగ్ చేసినప్పుడు చూడండి మనకి ఎంప్లాయ్ క్లాస్లో ఉన్న ఈ మెథడ్కి అనేది వచ్చిందనమాట. సో ఆల్వేస్ ఇట్ గివ్ ప్రయారిటీ టు ది యాక్చువల్ క్లాస్ మెథడ్ అనమాట. సో అలాగే ఇప్పుడు ఏజ్ ఉంది. సో ఏజ్ అనేది పబ్లిక్ ప్రాపర్టీ అనమాట, పబ్లిక్ వేరియబుల్. సో దీన్ని నేను ప్రైవేట్గా మారుస్తున్నాను. సో ప్రైవేట్గా మార్చినప్పుడు చూడండి మనకి ఇక్కడ కంపైల్ టు ఎర్రర్ అనేది వస్తుందన్నమాట. అంటే ఈ ప్రైవేట్ మెంబర్స్ ఏవైతున్నాయో ప్రైవేట్ మెంబర్స్ని ఎక్స్టెన్షన్ మెథడ్లో మనం యాక్సెస్ చేయలేం. సో ఇదొక రెస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. సో ఐ వాజ్ ప్రొవైడెడ్ ఫ్యూ మోర్ నోట్స్ గైస్. సో ఒక ఎక్స్టెన్షన్ మెథడ్ మనం డెవలప్ చేయాలంటే స్టాటిక్ క్లాస్లో స్టాటిక్ మెథడ్గా రాయాలి. అందులో మనం ఫస్ట్ పారామీటర్ అనేది దిస్ కీవర్డ్ అనేది పాస్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ కీవర్డ్ పాస్ చేయడం వల్ల ఏంటంటే స్టాటిక్ మెంబర్ కాస్త నాన్ స్టాటిక్గా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో అలాగే మనం ఎటువంటి ప్రైవేట్ వేరియబుల్స్ మనం యాక్సెస్ చేయలేం. సో అలాగే మనం ఎక్స్టెన్షన్ మెథడ్ రాసినప్పుడు ఒక క్లాస్కి మనం ఎక్స్టెన్షన్ మెథడ్ రాసినప్పుడు ఒరిజినల్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని మీరు మాడిఫై చేయాల్సిన పని లేదు, రీకంపైల్ చేయాల్సిన పని లేదు, రీటెస్ట్ కూడా చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది సపరేట్ ఏరియాలో డెవలప్ చేస్తున్నాం. ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కానీ ఆ స్పెసిఫిక్ క్లాస్లో మాత్రమే ప్రాబ్లం వస్తుంది కాబట్టి. సో ఐ హోప్ I was covered everything for this extension method concept guys. So extension methods మనం not only for classes we can provide structures and interfaces also and generics also మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో వాటికి సంబంధించిన సపరేట్ వీడియోలు అయితే ప్రొవైడ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.